అందరికి మొక్కుతుంది. చిన్న ప్రార్థన చేద్దామండి. దయగలిగి మా కన్న తండ్రి నామకున్నాము స్తోత్రమైన గడిచిన మహాదేవుని బట్టి మమ్మల్ని కాచి కాబట్టి నిరాత్రి కాదు మరొకసారి బాధసరి చేరి నామని భయం కలిగేసి అందుకు బట్టి కొన్నాము స్తోత్రమైన విగ్రహాన్ని అప్పవేసుకుందండి. వచ్చిన ప్రతి బిడ్డని అప్పవేసుకుందండి. నేను ఏమి విన్నాము ఏమి చెప్తున్నా తండ్రి, ఇంకొక ప్రతి మాటలు నేను మా హృదయం ఉంచుకొని ముందుకు సాగడానికి కృప మాకు సహాయం చేసింది తండ్రి. అవును తండ్రి, మేము ఎవరితో పోరాడుతున్నాం తండ్రి, ఎన్నిమితో పోరాడుతున్నాం తండ్రి. ఎరగని స్థితిలో మేము ఉన్నట్టయితే మీరు మాకు బయలుదేరి చూపండి తండ్రి. లేదా పాపమైన జీవితంతో మనము పడిపోకుండా నీ విశ్వాసం అంటే ఆలను పట్టుకో సత్యమైన తట్టి నడుమును కట్టుకొని స్థిరమైన మనసు కలిగి మేము జీవించాలి. గొప్ప సహాయం చేసింది తండ్రి. ఎందుకంటే నీవు సర్వాంగ కవచము దేవుడు వచ్చి సర్వాంగ కవచం ధరించుకోండి తండ్రి. సర్వాంగ కవచం మాకు ఇచ్చిందండి. అది ధరించడం మేము యోగులము కాని అడుగున్నాం తండ్రి. అలాంటి స్థితిలో ఉండేదైనా అలాంటి స్థితిలో మేము ఉండకుండానైనా నేను నీ మాటకు లోబడి మా జీవితం ముందు వారికి గొప్ప సహాయం చేసింది తండ్రి. ఇకనైనా నేను వార్తమని చెప్తాను కొన్ని అభ్యసిస్తున్నాను. అదే విషయమైనా ముందు జరగాల్సిన కార్యకర్త కూడా చేతికి నేను అధికారం చెప్పుకుంటారు. మా ప్రభు మా రస కూడా వేసుకుని దానికి బాధ్యత తండ్రి. అనుదిన ప్రార్థన ఒకటి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీ యొక్క జీవితం విషయంలో కూడా మేము ప్రతిరోజు మీ గురించి ప్రార్థిస్తున్నాం. దయచేసి మీరు సంఘానికి వస్తున్న మీ అందరి జీవితం కోసం, మీ కుటుంబం కోసం, మీ ఆత్మీయ జీవితం బలపడడానికి కోసం ప్రతిదినము మానక సంఘంగా వస్తున్న మీకు, సేవకులుగా వాక్యం చేస్తున్న మేము, చెబుతున్న మేము, రాజు కానీ నేను కానీ ప్రతిరోజు మేము జ్ఞాపకం చేసుకున్నాం, ప్రార్థనలు గుర్తు చేసుకున్నాం. కాబట్టి మీరు ఎట్టి విషయంలో అధైర్యపడక ధైర్యంతో ఉండాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఎందుకంటే మీకు దేవుడు ఉన్నాడు, మనకు దేవుడు ఉన్నాడు. మనం రక్షించే దేవుడు మనకు సహాయం చేస్తున్నప్పుడు ఎవరు మనకు అడ్డు లేరు. కనుక పిల్లరా, ఈ విధంగా మరి చక్కటి వర్తమానాన్ని అందించిన రాజు ఇంకా మీ ఆత్మీయ జీవితాలు మీరు బలపడుతూ మనం ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. మరి మొదటి వర్తమానం అందించిన రాజుకు నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ, అదేవిధంగా సంఘంగా కూడా వచ్చిన మీరందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. పిల్లలు కొద్దిసేపు దేవుని యొక్క మాటల్ని పంచుకుందామని, ముఖ్యంగా దేవుని దగ్గరికి వస్తున్నామంటే దేవుని దగ్గరికి మనం ఏదో ఆశించే వస్తాం. అవునా కదా? అర్థమవుతుందా? అందరూ వినాలి. దేవుని దగ్గరికి మనం వస్తున్నామంటే దేవుని దగ్గర ఏదో ఆశించి వస్తాం. ఆశించి వచ్చినప్పుడు మనం ఆశించింది దేవుని దగ్గర ఉంటుందా? అర్థమవుతుందా? ఉంటుంది. మరి ఆశించి వచ్చినప్పుడు దేవుడు మనకి ఇస్తాడా? ఇస్తాడు. కనుక మీరు ఏం ఆశించి వచ్చారో దేవుడు మనకు అది ఇవ్వాలంటే, అర్థమవుతుందా? వచ్చాం కానీ అడుగుతున్నామా? అర్థమవుతుందా? వచ్చాం కానీ అడుగుతున్నాం అనేది మనకు అర్థం కావాలి. ఇప్పుడు నేను అంటే ఒక దేవుని సేవకుని ఒక హైదరాబాద్ ప్రాంతం నుంచి తీసుకొని వచ్చి మీకు ఏదో ఇవ్వాలనుకున్నాడు దేవుడు. ఏమి ఇవ్వాలనుకున్నాడు? నా దగ్గర మనకు అనిపిస్తుందా? మన సంచులు ఉన్నాయి, మూటలు ఉన్నాయి మీకు ఇవ్వడానికి? ఏం లేవు. కానీ ఇస్తాడు దేవుడు. ఎలా ఇస్తాడు? ఎలా మీరు తీసుకుంటారు? ఎలా తీసుకొని మన జీవితాన్ని సరి చేసుకుంటామని ఆలోచించినట్లయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో సూర్యుడిపల్లి సంఘంలో కొంతమందికి కొన్ని లేవు, నువ్వు వెళ్ళి ఇవ్వంటున్నాడు దేవుడు. ప్రేమలో మోసపోయి దూరంతో ఉంటూ ఇక ఇది అవుతుందా కాదా అనే మోసాలతో ఉన్నప్పుడు ఇది జరుగుతుందా జరగదని ఒక ఆలోచనతో ఉన్నావు. అనారోగ్యంతో బాధతో నన్ను ఎవరు పట్టించుకుంటారని ఇంకో ఆలోచనతో ఉన్నావు. అర్థమవుతుందా? ఇదిగో నా కాళ్ళు నొప్పులు వేసాయి, నన్ను ఎవరు పట్టించుకుంటారని ఒక ఆలోచనతో ఉన్నావు. నా ఇంట్లో పరిస్థితులు బాగలేవు అని నీ ఒక ఆలోచనతోనే ఉన్నావు. కానీ దేవుడు అంటున్నాడు తెలుసా, వాళ్ళందరికీ ఒక నా సేవకుని పంపిస్తున్నాను, వారితో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి సమాధానాన్ని ఇస్తానని దేవుడు ఈరోజు మనల్ని పంపించాడు. దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నామా? అర్థమవుతుందా?
మన జీవితంలో దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అది ఏంటి అసలు? అది ఇస్తే మన జీవితం అలా సగం అనారోగ్యమే తగ్గిపోతుంది, సగం రోగమే తగ్గిపోతుంది. అదేమంటున్నాడు తెలుసా? తెస్సలోనికైలకు రాసిన పత్రిక మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక. ఈరోజు సేవకులుగా మేము వచ్చామంటే మీకు ఇవ్వడానికి వచ్చాము. ఏమి ఇవ్వడానికి వచ్చాను? దేవుడు ఏమి ఇచ్చి పంపించాడు మా ద్వారా మీకంటే, ఇదిగో మీకు ఏ సమస్యలు అవుతున్నాయో ఆ సమస్యల్లో నుంచి వెసులుబాటు కలిగించడానికి దేవుడు మనల్ని పంపించాడు. ఆ వెసులుబాటు మనకు వెళ్ళిపోవాలి. లేకపోతే ఏ విషయంలో నీ బాధలో ఉన్నావు, ఆ బాధల నుంచి నిన్ను బయటికి తీయాలని దేవుడు అనుకుంటున్నాడు, మనల్ని బయటికి నడిపించాలనుకుంటున్నాడు. మనకు నిజంగా ప్రియులారా ఒక్కసారి ఆలోచించినట్లయితే మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి, 13వ వచనం చదువుకుందామండి. ఒక్క నిమిషం 14 చదవండి. సహోదరులారా మేము మీకు, అంటే మేము ఇక్కడ వచ్చాం కదా, మేము బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకోని వారికి బుద్ధి చెప్పడానికి వచ్చాము. ఇంకోటి ధైర్యము చెడిన వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అర్థమవుతుందా? దేవుడు ఏమి ఇవ్వడానికి వచ్చాడంటే ఈరోజు మనకు ధైర్యాన్ని. అంటే మనతో ధైర్యం లేదంటే అవును లేదు. ఎలా ధైర్యం లేదంటే చిన్న జ్వరం వస్తే నాకు ఏదవుతుందో, చిన్నది ఏదైనా నాకేమవుతుందో, నేను చచ్చిపోతాను ఆ ధైర్యంలోనికి వెళ్తాము. ఆ భయపడడం ఏమంటుంది తెలుసా? అక్రమము. అర్థమవుతుందా? భయం అనేది ఏం తెలుసా? అక్రమ మార్గంలోనికి నడిపిస్తుంది మనల్ని. ఎవరు? సాతాను. దాని తంత్రాలను మనం తెలుసుకోవాలి. రాజు ముందు ఇంత మొదటి వర్తమానం రాజు చెప్పాడు, సేవకులు చెప్పారు మీకు. ధైర్యాన్ని కోల్పోజేస్తుంది. ధైర్యం కోల్పోతే మనకేమవుతుందంటే అనారోగ్యం వస్తుంది. దేవుడు ఏమంటుంది తెలుసా? ధైర్యం పోవడం ఏందంట? అక్రమం. ధైర్యం అంటే ఏంది? ధైర్యం మనకు ఎలా ఉంది చెప్పండి? మనకి ఏదైనా నాకు నా దేవుడు ఉన్నాడు అనే ధైర్యం ఉండాలి. అర్థమవుతుందా? మా అమ్మ ఉన్నాడని కాదు, మా నాన్న ఉన్నాడని కాదు, నా కొడుకున్నాడు, నా కూతురు ఉంది, నా మన్మరాలు ఉంది, నా మన్మడు ఉన్నాడని కాదు. నాకు నా దేవుడు ఉన్నాడు, నేను క్రమంగా నడుస్తాను. అక్రమంగా నడవాలంటే, నేను అక్రమంగా వెళ్ళొద్దంటే నేను ధైర్యవంతునిగా ఉండాలి, ధైర్యవంతురాలుగా ఉండాలి. ఏది జరిగినా నా దేవుడు చూసుకుంటాడు. నా దేవుని పైన నేను భారం వేస్తున్నాను. ఈ భారం వేసినప్పుడు నువ్వు దేవుని అడుగు, ఆ ధైర్యాన్ని నీకు ఇస్తాడు. ధైర్యం చెడిన వారికి ఏం చేయాలంట? ధైర్యాన్ని ఇవ్వాలంట. ఎవరిస్తారు? దేవుడు. ధైర్యం ఎప్పుడు చెడిపోతుంది? మనం ఎప్పుడు పిరికి వారిగా తయారవుతాం తెలుసా? పుట్టినప్పుడు ఇగో ఈ పిల్లలకు ఉన్నారు కదా, ఈ పిల్లలు మా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు భయం అని చెప్పకుండా కొంచెం ధైర్యంగా ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత కొంచెం ధైర్యంగా ఉంటారు. ఎప్పుడు మన ధైర్యం పోతుంది అంటే బైబిల్ చెప్తుంది. ఎప్పుడు మన ధైర్యం పోతుంది చెప్పండి అమ్మ? ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము చివరి వచనం చదవండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? సంఘంలో పరిస్థితులు ఉన్నప్పుడు సేవకునికి అర్థమైతే సేవకుని ద్వారా దేవుడు ఎలా మాట్లాడాలి, సేవ అంటే ఆయన తన పిల్లలకు ఎలాంటి మాటలు మాట్లాడించి వాళ్ళని బలపరచాలి, వాళ్ళని అనారోగ్యంలో ఉంటే ఎలా ఆరోగ్యంలో తీసుకురావాలి, దేవుడి మాటల్లో ఉన్న శక్తిని మనకు నింపి పంపిస్తారు. అర్థమవుతుందా? అందుకని మనకు అనారోగ్యం ఉన్నప్పుడు కంపల్సరీ దౌకానాన్ని మర్చిపోవాలి, కానీ దేవుని సన్నిధానాన్ని మర్చిపోవద్దు. అర్థమవుతుందా? హాస్పిటల్ పోవడం అన్న ఒక సమయానికి వస్తే మర్చిపోలేము, కానీ దేవుని సన్నిధానం మర్చిపోద్దు. అంటే ఇప్పుడు మీరు ఉండరు కదన్నా, మాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మరి మీరు వాక్యం చెప్పి కాదు, నువ్వు ప్రార్థన చేసుకో. అర్థమవుతుందా? దేవుని సన్నిధానాన్ని మర్చిపోద్దు అంటే నువ్వు ఎక్కడుండి నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు అక్కడి నుంచి వింటాడు. అర్థమవుతుందా? అంటే మనం ఎప్పుడు ధైర్యం చెడిపోతుంది. పిల్లలు ఉన్నప్పుడు ధైర్యం చెడిపోతుందా? లేదు. యవన కాలంలో ధైర్యవంతులు ఉంటారు, వృద్ధాపంలో వాళ్ళు బాగా ఉంటారు. ఎప్పుడు ధైర్యం వెళ్ళిపోతుందంటే 10వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం.
లేత వయసును నడిప్రాయమును గతించిపోయినది గనుక నీ హృదయంలో నుండి అంటే ఎప్పుడు వస్తాయంట ఆలోచనలు, ఎప్పుడు వస్తాయంటమ్మా? నడిప్రాయంలో. నడిప్రాయం అంటే పెళ్ళి అయినాక రావు ఆలోచనలు, పెళ్లి చేసుకున్నప్పుడు రావు, పిల్లలు ఉన్నప్పుడు రావు ఆలోచనలు, ముసలితనంలో అయినప్పుడు రావు ఆలోచనలు. ఎప్పుడు వస్తాయంటే నడిప్రాయంలో. నడిప్రాయంలో ఎందుకు వస్తాయంటే నడిప్రాయంలోనే భర్త ఉంటాడు, నడిప్రాయంలోనే పిల్లలు ఉంటారు, నడిప్రాయంలో కుటుంబాన్ని బాధ్యతగా తీసుకెళ్లాల్సిన ఆ యొక్క లక్షణం ఎవరికి ఉంటుంది? స్త్రీకి ఉంటుంది. ఇంటికి ఇల్లాలు దీపం కదమ్మా, అర్థమవుతుందా? ఒక్కసారి ఇంట్లో భార్య లేకుండా ఒక 10 రోజులు ఊరికిపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుంది ఒకసారి చూడండి, అర్థమవుతుందా? అంటే ఇంటికి ఇల్లాలు దీపం అని ఎందుకన్నా తెలుసా? దీపం అంటే ఎవరు? ఇంట్లో భార్య. ఆ దీపాన్ని ఆరిపోకుండా కాపాడేది ఎవరు? భర్త. అర్థమవుతుందా? అప్పట్లో ఈ లైట్లు లేవు, దీపాలు ఉండే. ఆ దీపాలు ఉన్నప్పుడు తెలుసా ఎవరు ముందు ఆ దీపాన్ని ముట్టిస్తే ఆ ఇంటికి వెళ్ళి దీపం ఇంకో దీపం ముట్టించుకుంటారు. అర్థమవుతుందమ్మా? పెద్దవాళ్ళకి తెలుసా లేదా? శివుని తీసుకుపోయి అది తీసుకుని వచ్చేటప్పుడు ముట్టించుకొచ్చావు కానీ ఇట్లా 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 వస్తుందిగా చెయ్యి అడ్డం పెట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే ఊపిరి తీసుకుంటే ఎన్నోసార్లు ఆగిపోయిన దీపాలు ఉన్నాయి. అర్థమవుతుంది? మేము అట్లా అనుభవించాం మా జీవితంలో చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ. ఎందుకంటే ప్రేమ మొదలు మా ఎదురు బదిలే మా 2 వాళ్ళు ఇట్లా ముట్టిస్తాం, మేము తెచ్చుకోవాలి మా ఇంట్లో ముట్టిస్తారు. అంటే ఎదురు బదిలీలు కాబట్టి మూతలు ఎదురు బదిలే, అంత ఎదురు బదే. అంటే ఆ దీపాన్ని ముట్టించుకునేటప్పుడు ఎలా వస్తుందంటే ఒక చేతిలో దీపం పట్టుకొని ఒక చేతితో అడ్డం పెట్టుకొని ఇక ఊకే మనం ఊపిరి తీస్తే ఆరిపోతుందని కిందకి పెట్టుకొని మెల్లగా అడుగు నెమలి కంటే మెల్లగా నడిచే నడక నడుస్తుంటాం. అయినా పోతుండే మళ్ళీ ముట్టించుకొని వస్తుంటాం. అప్పటికి ఇంటి నుంచి తిట్లు, అమ్మ నాన్న ఎంతసేపు దీపం ముట్టించడానికి. అర్థమవుతుందా? అంటే దీపాన్ని, ఇంట్లో దీపం ఎవరమ్మా? స్త్రీ అయితే ఆ దీపాన్ని ఆరిపోకుండా కాపాడేది ఎవరు? భర్త. దీపం ఎంత అవసరమో దాన్ని కాపాడుకోవడం కూడా భర్త అంత అవసరం. అంటే మనుషులకు ఎప్పుడు ఆలోచనలు వస్తాయంటే పెళ్ళి అయి పిల్లలు పుట్టిన తర్వాత నడిప్రాయంలో ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు ఎలా వస్తాయి తెలుసా? చిన్నదేది వచ్చినా నాకేమవుతుంది, చిన్నదేది జరిగినా నాకేం జరుగుతుంది, ఎందుకు వీళ్ళకేం జరుగుతుందని కాదు, భర్త పైన ప్రేమ, పిల్లల పైన ప్రేమ, బాధ్యత. తండ్రి కారణం ఉంటుంది, తల్లి కారణం ఉంటుంది. అర్థమవుతుంది పిల్లలు? అప్పుడు ఆలోచనలు వస్తే ఏమైతే తెలుసా? ఇదిగో లేత వయసును నడిప్రాయం గతించును, కానీ నీ హృదయంలో నువ్వు ఆలోచన తొలగించకపోతే వ్యాధిగ్రస్తురాలవుతావు అని బైబిల్ చెప్తుంది. అర్థమవుతుందా? నువ్వు అదే ఆలోచించుకుంటా కూర్చున్నావు, దేవుని పైన ఆధారపడకుండా, దేవునికి భారం వేయకుండా నువ్వు అదే ఆలోచనతో కూర్చున్నావు అనుకో, నువ్వు కంపల్సరీ అనారోగ్యంలోకి వెళ్ళిపోతావు అని బైబిల్ చెప్తుంది. నీ చింత యావత్తు నా మీదే, నీ వేసుకొని నేను ఎందుకు బాధపడుతున్నావు? దేవుడిని నమ్ముకున్నావు కదా, దేవుడు మనకు తోడున్నాడు కదా, దేవుడు మనకు సహాయం చేస్తాడు కదా. ఇలా చెయ్యకపోతే ఏంటని తెలుసా? అక్రమం అంటాడు. అక్రమం తెలుసా? దేవునికి మనం నచ్చకపోతున్నామంటే ఈ పని చేయడం. అర్థమవుతుందా? వింటున్నారా? నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధానం ఉన్నప్పుడు నువ్వు దేవునికి భారము బాధ్యత అంతా దేవుని పైన వేయకుండా నీవే భరిస్తున్నావు చూడు, అది అక్రమం అంట, క్రమం కాదంటాడు. తండ్రి ఉన్నప్పుడు నువ్వు ఏదైనా నువ్వు తండ్రికి చెప్పి తల్లికి చెప్పి చేయాల్సిన పనులు తండ్రికి చెప్పకుండా, తల్లికి చెప్పకుండా నువ్వు చేస్తున్నావంటే నీ జీవితం నాశనంలోకి వెళ్ళిపోతుందని అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది కదా? పిల్లలు తల్లిదండ్రులకు అంటే పిల్లలు చేసే పనులు తల్లిదండ్రులకు ఎందుకు చెప్పమంటారు అంటే, ఇవి నువ్వు చేసేది కరెక్టో కాదో మాకు తెలుస్తుంది, ఎందుకంటే అనుభవంతో ఉన్నాం కాబట్టి. అది నువ్వు చేయాలో చేయొద్దు అని తల్లిదండ్రులు చెప్తే నువ్వు చేసిన పని మంచిగా అవుతుంది. అందుకని దేవుడు ఏమంటుంది తెలుసా? ఈ శరీరాన్ని నేను ఇచ్చాను, ఆరోగ్యాన్ని నేను ఇచ్చాను, కళ్ళని నేను ఇచ్చాను, కాళ్ళని నేను ఇచ్చాను, ప్రతిదీ నీ తలనిచ్చాను, వెంట్రుకలను ఇచ్చాను. ఆ తలపైన వెంట్రుక రాలిపోతుందంటే కూడా దానికి లెక్క నేను అడుగుతున్నాను. ఈరోజు రాలిపోవాలంటే నా వెంట్రుక తలపై నుంచి రాలిపోతుంది.
మన తలపై నుంచి ఒక్క వెంట్రుకని దుసుకున్న తర్వాత ఇలా చుట్టేసి ఒక దగ్గర పెట్టేసి ఎవరు వస్తున్నారు, మేము ఇంతకుముందు ఏంటంటే పట్నాలు ఇస్తామంటే వెంట్రుకలు ఎక్కడెక్కడ ఉన్న వెతుకొని ఇచ్చేవాళ్ళం, సూర్యులో పెడితే గుడిసెలు పెట్టినప్పుడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, మీకు భోగాన్ని ఇస్తాము బాణీలు ఇస్తామని వీళ్ళు వస్తున్నారు. అంటే ఆ వెంట్రుకల చుట్టూ నువ్వు దేని దాపెడుతున్నావు, ఒక దాన్ని దాపెట్టినావు. అవి ఎందుకు ఉసిపోయావు అనేది గుట్ట లెక్క ఉందంట దేవుని దగ్గర. అది ఏ రోజు ఉసిపోవాలనేది గుట్ట దేవుని దగ్గర లెక్క ఉందంట. దుసుకున్నప్పుడు అన్ని ఒకటిసారి ఉసిపోకుండా కొన్ని కొన్ని ఎందుకు ఉసిపోతున్నాయి, లెక్కతో ఉసిపోతున్నాయి. ఆ లెక్క రాసి పెడుతున్నానంట దేవుడు. అంత లెక్క రాసి పెట్టిన దేవుని దగ్గరికి నీ అనారోగ్యం బాగలేనప్పుడు, నీ ఆరోగ్యం బాగలేనప్పుడు నువ్వు దేవుని పైన భారం వేయాలన్నది నువ్వు ఆలోచన చేయకపోతే నువ్వు అక్రమంగా నడుచుకుంటున్నావంట. క్రమంగా నడుచుకోవడం లేదంట, అక్రమంగా. అంటే దేవుని వాక్యాన్ని వింటున్నామన్నట్టే చెప్పిస్తుంది, కానీ క్రమాన్ని మార్గాన్ని తప్పిస్తున్నది ఎవరు? సాతాను. దాని తంత్రాలన్నీ గుర్తుపట్టాలంటుంది బైబుల్. దాని తంత్రాలను నువ్వు తెలుసుకోవాలంటుంది దేవుడు. దాని తంత్రాలను నువ్వు ఎలా తంత్రవంతి చేస్తున్నాడో నువ్వు ఆలోచించాలంటున్నాడు బైబుల్. అర్థమవుతున్నా పిల్లలు? ఏమంటున్నాడమ్మా, ఏమంటున్నాడు? లేత వయసును నడిప్రాయము గతించును కానీ, లేత వయసును నడిప్రాయము గతించును కానీ నడిప్రాయంలో వచ్చే ఆలోచనలు నీకు అనారోగ్యం పాలు చేస్తుందని బైబిల్ చెప్తుంది. నీకు పిల్లలు ఉన్నప్పుడు బీపీ రాలేదు, నీకు పెళ్ళైనప్పుడు బీపీ షుగర్ రాలేదు. ఎప్పుడు వచ్చింది? పిల్లలు పుట్టి మనం పెరుగుతున్నప్పుడు ఏదో ఆలోచన చేస్తే వస్తున్నాం. దయచేసి బైబిల్ మాటను దేవుని మాట మనం ఎప్పుడు ధిక్కరించాలి. ఇది మనం నిజంగా వాస్తవాన్ని ఆలోచించి చూడండి, మన జీవితంలో ధైర్యం అదే పుట్టుకొని వస్తుంటుంది. అర్థమవుతుందా? లేత వయసును నడిప్రాయమును గతించును, నీ హృదయం నుంచి ఏం తొలగించాలంట? వ్యాకులం ఆలోచనలు తొలగించు. ఎందుకు ఆలోచిస్తున్నాం? ఈ ఆలోచనలన్నీ దేవుని మీద ఎందుకు వేయలేకపోతున్నాం మనం? ప్రేమించిన ప్రియుడు నన్ను మోసం చేస్తాడు, దేవుని మీద ఆలోచన. నాకు ఆరోగ్యం బాగలేదు, దేవుని మీద ఆలోచన. నా పరిస్థితులు బాగలేవు, దేవుని మీద ఆలోచన. అన్నిటిని పరిష్కరించేది దేవుడు. ఒకరోజు చూస్తూ మనమైనా ఒక లెక్క అటు ఇటు చేస్తున్నాం, కానీ దేవుడు మాత్రం లెక్కలు మాత్రము తప్పనివ్వడు, సరిగ్గా చేస్తాడు. అర్థమవుతుందా? అంటాం దేవునికి ఇది చేస్తానని చేయలేము, దాన్ని కరెక్ట్ సరిగ్గా అన్నీ తీసుకుంటాడు హాస్పిటల్. అర్థమవుతుందా? ఇస్తామని నియమం కొన్ని ఎక్కడ తీసుకోవాలి కరెక్ట్ అన్నీ తీసుకుంటాడు, లెక్క ఒక్క రూపాయి కూడా తగ్గనివ్వడు. అర్థమవుతుందా? లేత వయసును నడిప్రాయం గతించి నీ హృదయం గురించి వ్యాకులు. నా కొడుకు మాట్లాడలేడు, నా మనమరాలు మాట్లాడలేదు, నా భర్త పట్టించుకోలేడు, నా భార్య పట్టించుకోలేదు, నా పిల్లలు పట్టించుకోలేరు, నా ఇంటి పక్క వాళ్ళు పట్టించుకోలేరు, నా అక్క పట్టించుకోలేదు, నా చెల్లెలు ఎవరు పట్టించుకోరు. నువ్వు దేవుని మీద భారం లేదు. మనిషి అనేవాడే అలానే ఉంటాడు, ఎవడైనా, నేనైనా నువ్వైనా ఎవడైనా. అర్థమవుతుందా? మనిషి అనేవాడు ఏ దాంట్లో తప్పిపోతుంటాడు. మనిషి తప్పిపోతున్నాడు కాబట్టి దేవుని వాక్యం మనకు చాలా అవసరం. అర్థమవుతుందమ్మా? చాలా జాగ్రత్తగా వినాలి ఈరోజు వాక్యం. ఎందుకు వచ్చాం మేము? ధైర్యం చెడిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చాం. ఎందులో నీకు ధైర్యం చెడిపోయింది? ఆ ధైర్యం ఏం తెలుసా? నాకు దేవుడు. నా దేవుడు నాకు సమయాన్ని, నాకు ఈరోజు చూస్తున్న దేవుడు నేను తప్పు చేయకపోతే, నేను దేవుడి కోసం నీతిగా బ్రతుకుతుంటే నా దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చే బాధ్యత దేవుడే. అర్థమవుతుందా? తను నమ్ముకున్న వాళ్ళని దేవుడు మోసం చేస్తాడమ్మా. మనుషులు మోసం చేస్తారేమో కానీ, మనుషులు మోసం చేస్తారేమో కానీ దేవుడు మోసం చేస్తాడా? చెయ్యడు. ఆ దేవుని దగ్గర నమ్మకంగా నీ ఉండు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా దానికి రెట్టింపు జీవితాన్ని నీకు ఇస్తాడు. ధైర్యం చెడిపోయింది, ఇక్కడ అందరిలో ధైర్యం చెడిపోయింది. ఆ ధైర్యాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నాడు ఈరోజు. ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. ఆలోచనలన్నీ నువ్వు ఆలోచిస్తున్నావు. నువ్వు ఆలోచించి రోజు రోజుకు నీ ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేసుకుంటున్నావు, కానీ నీ ఆరోగ్యం కుదురుపడలేదు. దేవుడు ఏమంటుంది తెలుసా? నీకు అర్థం అవట్లేదు. నీ చింత అంతా నా మీద ఏమని చెప్పాను కదా, నువ్వెందుకు ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు? ఇది క్రమాన్ని నువ్వు అక్రమం చేస్తున్నావు అంటున్నావు. దేవుడు క్రమాన్ని అక్రమం చేస్తున్నావు. మా కుటుంబంలో పరిస్థితులు బాగలేవు, నేను అన్ని ఏం చేస్తున్నాను తెలుసా? ఏం చేయాలని చేస్తున్నాను, కానీ దేవుడిని మాత్రం ప్రార్థన చేయడము ఆగడం లేదు. దేవా, ఈ పరిస్థితులు నీకు తెలుస్తాను.
మేము మనుషులను తప్పుడుగా ఆలోచిస్తాం, మేము మనుషులను కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, చంపుకోవాలని ఇవే ఆలోచనలు. కానీ దేవా, నువ్వు నా మమ్మల్ని పుట్టించావు, నీవే మమ్మల్ని సరి అయిన మార్గంలో తీసుకెళ్ళి. మా జీవితాలు మీకు తెలుసు దేవా, మా పరిస్థితులు నీకు తెలుసు తండ్రి. ఇక మా పరిస్థితులు అన్నీ నీకు తెలుసు తండ్రి. నిన్ను మించి ఒక అడుగు మేము ముందుకేయం దేవని ఒక మంచి ఆలోచనతో నువ్వు వెళ్ళు. అందులో సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది, నీకు ధైర్యం వస్తుంది. పేతురు యోహాన్ గారు ఎక్కడ వెళ్తున్నారంట? దేవాలయానికి వెళ్తున్నారంట 3 గంటలకు. ఒక అవుటివాడు చూస్తాడంట, కాళ్ళు లేనివాడు, పుట్టుకతో కాళ్ళు లేనివాడు చూస్తూ ఉన్నాడంట. పేతురు యోహాన్ గారు దగ్గర పెట్టాలకు ఏమన్నా ఇస్తారేమన్నాడంట. ఆయన ఏమన్నా తెలుసా, మాలో బంగారము డబ్బు లేదు, కానీ యేసు నామంలో మాతో కలిగి ఉన్నది ఇస్తున్నామంటే, డబ్బుని తీసుకుని ఉంటే వాడు సంతోషపడుతున్నా, కాళ్ళు వచ్చిన దానికంటే సంతోషపడేవాడు ఆ కుంటివాడు. లేకపోతే భోజనం పెట్టింటే కాలు వచ్చిన దానికన్నా సంతోషపడేవాడు ఆ కుంటివాడు. ఏమన్నాడు తెలుసా, నీకు అందరూ డబ్బులు ఇస్తారు, నీకు అందరూ భోజనం పెడతారు, నీకు అందరూ వస్త్రాలు ఇస్తాను, కానీ నేను ఏం చేస్తాను తెలుసా, యేసు నామంలో ఆ అనారోగ్యంతో ఉన్న ఆ పాదాలు లేవాలనగానే లేచాడు. అర్థమవుతుందా? దేన్నైనా చేయగలిగిన దేవుని మనం నమ్ముకున్నాం. అస్సలు మనలో ఏమున్నది తెలుసా, ఇంతనైనా ధైర్యం తగ్గొద్దు, 100% అలా ధైర్యం మనలో ఉండాలి. ఎవరైనా చూసినట్టు ఇంత జరుగుతున్నా కానీ అసలు వీళ్ళు ఇంత భయపడడం లేదనే ఒక మాటలోకి వెళ్ళాలి. మనం చూసినప్పుడు అర్థమవుతుందా, ఏం జరిగినా మనం భయపడద్దు. ఆ భయమే మనల్ని ఏం చేస్తుంది తెలుసా, సగం అనారోగ్యం పాలలో తీసుకెళ్తుంది. మీరు ధైర్యం చెడిపోయింది, దేవుడు అంటున్నాడు తెలుసా, విజయ్ షూరిపల్లి వెళ్ళాలి, ధైర్యం సరే దేవా, నీ మాట కంటే మించింది వాక్యం అని ఇక్కడ వచ్చిన తర్వాత ఏం వాక్యం చెప్పాలి, ఏం చెప్పాలి? పరిస్థితులను బట్టి వాక్యం చెప్పాలి. నేను ఇదే నేర్చుకొని వచ్చిన వాక్యము చెప్పడం కాదు. ఏమంటాడమ్మా, ధైర్యం చేయడం వారికి ధైర్యం అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఇదిగో నువ్వు లేత వయస్సు నడి ప్రయాణం గతించినని, ఇగో నీ హృదయంలో వ్యాకులను తొలగించుకో. వ్యాకులను తొలగిపోవాలంటే దానికి మంది అని తెలుసా, నీ హృదయంలో నుంచి ఆ మాటలు తొలగిపోవాలి, ఆలోచన తొలగిపోవాలంటే ఏంది? ఏమంటున్నాడు తెలుసా, ఒక మాట చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం చూడండి. మన జీవితంలో మనం చర్చకు వస్తున్నప్పుడు అన్ని పరీక్షల ద్వారానే మనం ముందుకెళ్తుంటాం. దేవుడు అన్ని మనకు టెస్టులు పెడుతూనే ఉంటాడు. ఆ టెస్టులు అన్నింటిలో మనం పాస్ అవుతూనే వెళ్ళాలి. ఫెయిల్ చేయడానికి అపవాదం చూస్తుంటుంది. ఇదిగో ఈ పరీక్షలో ఏదో చిన్నది వచ్చింది, దాంట్లో ఫెయిల్ చేయాలని ఏమనుకుంది తెలుసా, నువ్వు ఆలోచించు, నువ్వు భర్త ఏమవుతారు, నీ భార్య ఏమవుతారు, నీ పిల్లలు ఏమవుతారు, ఆలోచించండి. అది మన క్రమాన్ని ఏం చేస్తుంది, అక్రమంలోకి నడిపిస్తుంది. అందులో ఒకటి మనం ఏం చేయొద్దు, ధైర్యాన్ని చెడొద్దు. అర్థమవుతుందా? 28వ మొదటి వచనం, సామెతల గ్రంథం 28వ మొదటి వచనం, ఎవడు తరమకుండానే దయ్యం పారిపోతుందంట. దయ్యం పారిపోవాలంటే నీలో ఉన్న అనారోగ్యం, నీలో ఉన్న ఆ యొక్క ఆలోచనలు, నీలో ఉన్న చెడు తలంపులు, నీలో ఉన్న చెడు ఆలోచనలు వెళ్ళిపోవాలంటే ఏమంటే తెలుసా, ఎవడు తరమకుండానే వెళ్ళిపోవాలంటే నీతిమంతుడు సింహం వలె ఉంటాడు. అంతే ఉంది, ఇంకేమన్నా ఉందా? అర్థమవుతుందా? నీతిమంతుడు ఎలా ఉంటాడంట, సింహం భయపడది, ఎలుగు వంటి ముందుకెళ్ళినా భయపడది, ఏనుగు ఎంటకెళ్ళొచ్చినా భయపడది, ఏదైనా దాన్ని చూసే భయపడి వెళ్ళాలి. అంటే సింహంతో దేని పోలుస్తున్నా తెలుసా, సింహం అరణ్యంలో, అడవిలో ఎవరు రాజు? సింహము. ఒక క్రైస్తవుడు ఈ లోకంలో రాజు అని చెప్తున్నాడు దేవుడు. రాజు ఏ విధంగా అయితే భయపడడో, ఇగో నీవు భయపడొద్దని దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందా? రాజు భయపడతాడమ్మా, సింహం భయపడది, రాజు భయపడడు. మన దేవుడు భయపడడు. ముఖ్యంగా దేవుని నమ్ముకున్న మనం ఎందుకు భయపడుతున్నాము? ఏది వచ్చినా దేవుని చిత్తమని వదిలేయి, ప్రేర్ చేసుకో. ధైర్యాన్ని లేకుండా చేసేది అపవాది, దాని తంత్రం అది. విశ్వాసుల్లో పిరికి వారం చేయడం అపవాది తంత్రం అది. విశ్వాసులను పిరికి వారి చేయడం ఆ తంత్రం దాంది. ఆ తంత్రంలో నీవు భయపడొద్దు. దేవుడు చెప్తున్నమాట, ఇగో సింహం ఎలా ఉంటుందో, అది చచ్చిపోయినా కానీ సింహం లాగా చచ్చిపోతుంది, కానీ గడ్డి మాత్రము మేయదు, తినదు.
అర్థమవుతుందా? మనం విశ్వాసులము చచ్చిపోయేంత వరకు పరిశుద్ధంగా పవిత్రంగా చచ్చిపోవాలి, దేవుని పైన ఆధారపడి చచ్చిపోవాలి. కానీ ఇదిగో పాపం చేసి మనం చచ్చిపోవద్దు. అది అక్కడ మనం ఏదో ఒక తప్పు చేస్తే మనం ధైర్యం అనేది పోతుంది. వద్దు. ఎవడేమంటుంది తెలుసా? నువ్వు నీతి మంత్రాలైతే ఏమన్నా తెలుసా? సింహం వలె ధైర్యంగా ఉండు. అపవాది ఏం చేస్తాంటమ్మా? మనం ధైర్యంగా ఉంటే ఏం చేస్తాం? ఏమవుతాంట? దయ్యమే పారిపోతాంట. అర్థమవుతుందా? అపవాది ఏం చేస్తుంది తెలుసా? ఇదిగో ధైర్యాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది అపవాది. అది నీ కుటుంబంలో అయినా ఎవరి కుటుంబంలో అయినా ధైర్యం మనకు కోల్పోతుందంటే అపవాది నీ జీవితంలోనికి, మన జీవితంలోనికి, సంఘంలోనికి అడుగు పెట్టిందని అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? నీతిమంతుడు ఎలా ఉంటాడు? ఎవడూ తరమకుండా ఏం చేస్తాడంట? వాడి పారిపోతాడంట. నీతిమంతుడు సింహం వలె ఉంటాడంట. ఇలా ఉంటే ఏమొస్తుంది తెలుసా? అందరూ ఏమంటారు తెలుసా? పాట పాడితే దేవునికి మహిమ వస్తుంది, చప్పట్లు కొడితే దేవునికి మహిమ వస్తుంది, ఓ ఇల్లు కట్టుకుంటే దేవునికి మహిమ వస్తుంది, ఇగో నేను ప్రార్థన చేస్తే దేవునికి మహిమ వచ్చింది, ఇగో నేను ఏదో చేస్తే దేవునికి మహిమ వచ్చింది అంటాం. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ సత్క్రియలను మీ వెలుగును ప్రకటించారు. చర్చికి వచ్చి ముఖం మార్చుకుంటే మా ఇంటికాడ కూర్చుంటావా? చర్చికి వచ్చి భయపడితే ఇంటికాడ కూర్చుంటావా? నీ క్రియలు ఎలా ఉన్నాయి? దేవుడు ఎలా చెప్తున్నాడు? నువ్వు సింహంలో ఉండాలి, నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు. నీ జీవితం ఏదైనా నా మీద భారమై నీ క్రియల ద్వారా, నా క్రియల ద్వారా దేవుడు ఏమని తెలుసా? నాకు మహిమ వస్తుంది. పాటల ద్వారా కాదు, వాక్యం అంటే ప్రేయర్ ద్వారా కాదు, ఏదో చేసిన ద్వారా దేవుడికి మహిమ కాదు. దేవుడు ఏమంటే తెలుసా? నీ క్రియల ద్వారా. నీకేమని చెప్పాను? అసలు భయపడొద్దు అని చెప్పాను. నీకు ధైర్యం లేకపోతే నేను ధైర్యాన్ని ఇస్తున్నాను, అయినా నువ్వు భయపడొద్దు, నేనున్నాను నీ వెనకల. రాజు చెప్పారు, సేవకులు చెప్పారు ఇంతకుముందు, దావీదు చిన్నోడే కానీ గొలియాతు పెద్దోడు కానీ దావీదు వెనకాల ఎవరున్నాడని వెళ్ళిపోతున్నాడమ్మా? నా దేవుడు ఉన్నాడు. మరి నీ వెనకాల నీకు దేవుడు లేడా? మన వెనకాల మనకు దేవుడు లేడా? మనుషులు మన సత్క్రియలు చూసినప్పుడు దేవునికి మహిమ వస్తా అంట. వీడికి వచ్చిన తర్వాత ఏంది చర్చికి ఎప్పుడు పోతాయి, వీళ్ళ ముఖం మాడిపోయినట్టుంది, వీళ్ళు చర్చికి ఎప్పుడు పోతారు, వీళ్ళకి ఎప్పుడు శ్రమలు వస్తున్నాయి, వీళ్ళు ఎప్పుడు చర్చికి పోతారు, అమ్మో చర్చికి పోవద్దని ఒక క్రియ చూపిస్తున్నాం అక్కడ మనము. వీళ్ళు చర్చికి వెళ్ళిన వీళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినా వీళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు, వీళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు, వీళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు అని ఆ మహిమ దేవుని తెచ్చే మహిమ తీసుకురావాలి మనం. చర్చికి పోతారు, ఎప్పుడు ఎరుపుల ముఖం పెట్టుకుంటారు, చెప్పుడు చర్చికి పోతారు, ఎప్పుడు అడక తినటారు. ఇది దయ్యం చేసే మేము అర్థమవుతుందా? ఆ సత్క్రియ ఏం చేస్తుంది దేవునికి అంటే? ఏం చేస్తుంది? అక్రమంలోనికి నడిపిస్తుంది. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకొచ్చే ప్రతి శ్రమలో నేను వెనుకోండి నీకు ఆ శ్రమను నేను తీరుస్తాను. కొద్ది రోజులు లోపల పట్టు, కొద్ది రోజులు నా పైన భారమే, కొద్ది రోజులు నా పైన నమ్మకం ఉంచు. ఆ నమ్మకం లేకుండా చేస్తుంది దయ్యం. మన దయ్యం ఏం చేస్తుంది తెలుసా? మొట్టమొదట మన ధైర్యాన్ని బలహీనం చేసి భయపడేటట్టు చేస్తుంది. మనం భయపడుతున్నామంటే మొట్టమొదట ఆ దయ్యము పెట్టిన భయం ఏం తెలుసా? నీ భర్తకి ఏమవుతుంది, నీ పిల్లలకి ఏమవుతుంది, నీకేమవుతుంది, అన్నీ భయపెడుతుంది. ఏమీ కాదు, మన దేవుని పైన భారం వేద్దాం. అర్థమవుతుందా? మనుషులు మీ సత్క్రియలు చూసినప్పుడు దేవునికి మహిమపరచును అంటే వెలుగు అంట. వెలుగు అంటే ఏంది? నీ మొక్కం ఎప్పుడు ఆరిపోయిన దీపం లేకుంటే ఏమొచ్చింది? నా మొక్కం ఆరిపోయిన దీపం లేకుంటే ఏమొచ్చింది? ఏమి లేకున్నా మనలో ముఖంలో ఆ దీపం ఆ కళ అలానే కనిపిస్తుండాలి. మనకి ఏమి లేకున్నా ఆ దేవుడిని నమ్ముకున్నాడు, వాళ్ళకి ఏం లేకున్నా ఆమె దేవుడిని నమ్ముకుంది, ఎప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. ఎంత పెద్ద శ్రమ వచ్చినా అసలు భయపడరు వాళ్ళు.
మనం సింహాలము, ప్రతిదాన్ని ఎదిరించడం. సింహం అంటే ఏం తెలుసా? ఎదిరించే గుణం ఉంటుంది, భయపడని గుణం ఉంటుంది సింహానికి. అర్థమవుతుందా? సింహానికి ఏముంటుంది? ఎదిరించే గుణం ఉంటుంది, భయపడని గుణం ఉంటుంది. మనం ఎదిరించాలంటే పాపాన్ని మనం ఎదిరించాలి, దేవునికి తప్ప దేనికి భయపడద్దు మనం. ఒకవేళ ఒక మాట చెప్పేసి ముగించేస్తాను, ఒకవేళ ఇలానే భయపడిపోతే నీకేం ఎంత ప్రాబ్లం ఉంది తెలుసా? ఎప్పుడు ఇలా పిరికి వారుకుంటే మనం ఎంత ప్రాబ్లంకి వెళ్ళిపోతాం తెలుసా? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21:8 వచనం. భూమి కాదు, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు ప్రతిదానికి భయపడితే, ప్రతిదానికి పిరికివాడిగా తయారైతే, ప్రతిదానికి పిరికిదానిగా తయారైతే దేవుని మాటలు మనకు బలాన్ని ఇవ్వవా? ఇస్తాయి. ఆ ధైర్యాన్ని తెచ్చుకో ఈరోజు. నువ్వు ఆ ధైర్యంతో నిలబడి ఈరోజు, ఆ ధైర్యంతో నా దేవుడు నా ఆనందంతో తిరుగు. అర్థమవుతుందా? అంత మంచి విలువైన మాట్లాడి బైబిల్ చదువుకుంటున్నాం, ఇలా బైబిల్ నేర్చుకుంటున్నాం, ఇలా బైబిల్ని ఆలోచిస్తున్నాం మనం. తిరిగి వారు ఏమవుతారంట? అర్థమవుతుందా? మొట్టమొదట ఒక వ్యభిచారాన్ని చేసిన వాడిని ఒక లెక్కలకు తెస్తున్నాం, కానీ పిరికి వారిని మాత్రం మొట్టమొదటి లిస్టులో పెట్టాడు. 8 ఉంటాయి అక్కడ. అర్థమవుతుందా? 8లో మొట్టమొదటి ఎవరు పెట్టాడు తెలుసా? పిరికివాడు. ఆ పిరికివాడు ఎవరు తెలుసా? ఇదిగో, అపవాది తంత్రాల్లో పడిపోయిన మనమే పిరికివారము. అక్రమంగా మనం నడుచుకున్న వారమే పిరికివారము. క్రమంగా నడుచుకోకుండా అక్రమంగా నడుచును, ధైర్యంగా ఉండాలని నేను చెప్తే నువ్వు పిరికివానిగా ఎందుకు తయారయ్యావు? ఇదే అక్రమము. ఆ పిరికితనంతో ఉంటే నీకు సిద్ధం చేసిన నరకంలోనికి వెళ్ళాలని దేవుడు ఆ నరకంలో తీసుకెళ్తారంట. దేవుని మాటలుంటే మనకేం అనిపించాలి తెలుసా? అదొక బలము, అదొక ఉజ్జీవం, అదొక సంతోషం రాదు మనలో ఎప్పుడు. అది ఇవ్వడానికే రోజు నడిపించాడు దేవుడు. అర్థమవుతుందా ప్రియులారా? ఎన్ని మాటలు జరుపుకున్నామమ్మా? ఎందుకు వచ్చారు సేవకులు ఈరోజు? ఎందులో నువ్వు కూరుకుపోయావు? ఈ ఆలోచనలో నువ్వు కూరుకుపోయావు? ఆ సమస్యలో కూరుకుపోయి రోజుకి ఏం జరుగుతుందని కూరుకుపోతున్నావా? ఇదిగో దేవుడు ఏమంటుంది తెలుసా? తంత్రగొంటి అపవాది నిన్ను దేవుళ్ళలో నుంచి పక్కకు మరిపించిందని అర్థం చేసుకో. పిరికివారు, అసహ్యులు, మాంత్రికులు, వ్యభిచారులు అందరూ అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారంట. ఎందుకు పిరికివారిగా ఉంటున్నావు? వస్తాయి ఆలోచనలు, వస్తాయి. పిల్లలు ఉన్నప్పుడు ఆలోచనలు వస్తాయి, భర్త ఉన్నప్పుడు ఆలోచనలు వస్తాయి, అనారోగ్యం పాడవుతుంది. ఏది పాడైనా నన్ను నా దేవుడు చూసుకుంటాడు. ఒక విశ్వాసం దేవుని మీద వేసేది అంతే. ఆ విశ్వాసం ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందమ్మా. 12 సంవత్సరాలతో రక్తస్రావంతో కలిగిన స్త్రీ ఎన్నో హాస్పిటల్కి వెళ్ళింది, ఎక్కడెక్కడ వెళ్ళింది, బాగా కాలేదు. కానీ యేసు ప్రభు చెంగును ఆ వస్త్రాన్ని ముట్టగానే ఏమైంది? ఆ దారి ఆగిపోయింది. ఆగిపోగానే యేసు ప్రభు అని తెలుసా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఎక్కడ వెళ్ళింది మన విశ్వాసం? ఎక్కడ వెళ్ళిపోయింది మన అవిశ్వాసం? విశ్వాసం ఉన్న మనల్ని ఏం చేయాలనుకుంటే తెలుసా? అవిశ్వాసంగా చేయాలనేది అపవాది. ధైర్యంగా ఉన్న మనల్ని ఏం చేయాలనుకుంటే తెలుసా? అధైర్యపరచాలనుకున్నది అపవాది. ఇదిగో, క్రమంగా నడిచే మనల్ని ఏమనుకుంటే తెలుసా? అక్రమంగా నడిపించాలనుకున్నది అపవాది. అందుకని దేవుడు ఏమంటుంది తెలుసా? ఇవి ఈ మాటల చేత నువ్వు ధైర్యం తెచ్చుకోదు. ఈ మాటల చేత నీ ఆలోచనలు తగ్గించుకో, నీ ఆలోచనలు మాపేయి. దేని గురించి ఆలోచన చేయకు. దేవుని మీద భారమే. ఇచ్చిన పిల్లల్ని దేవుడే కాపాడుతాడు, ఇచ్చిన భార్యను దేవుడే కాపాడుతాడు. నీ జీవితంలో నీవు బాధ్యతరాలుగా, బాధ్యుడిగా, దేవునికి భయపడని పిరికిదానిగా ఉండకు. ధైర్యవంతుడిగా ఉండు. నీ జీవితంలో ఆ మలుపులు ఎలా తిరుగుతుంటాయో, ఆ జీవితం ఎలా ముందుకు వెళ్ళిపోతుందో, ఆ తర్వాత కొద్ది రోజులకు పడితే దేవుడు మన కుటుంబాన్ని చాలా అందమైన జీవితంలోనికి
సంతోషకరమైన జీవితంలో నడిపిస్తాడు. ఇందులో మాత్రము అస్సలు బలహీనపడడానికి వీలు లేదు, ఆలోచించడానికి వీలు లేదు, భయపడడానికి అస్సలు మరీ లేదు. అర్థమవుతుందా? నీతిమంతుడు సింహం వలె ఉంటాడు, ఎవడో తరమకుండా వాడు పారిపోతాడంట. నిజంగా ఈ పరిస్థితి నాకు 7 సంవత్సరాల కింద వచ్చిందా. ఎలాంటి పరిస్థితి తెలుసా? సేమ్ చెల్లెల పరిస్థితి. అప్పుడు ఈ మాట చదువుకున్నానండి, నీతిమంతుడు సింహం వలె ఉంటాడు. దేవా, నేను ఇంట్లో భయపడుతున్నాను, నేను ఎందుకు భయపడుతున్నాను దేవా? నాతో మాట్లాడాను ఒకటే బాధ నాకు. దేవా, ప్రతిదాన్ని నేను భయపడుతున్నాను, ప్రతిదాన్ని ఆలోచిస్తున్నాను. దేవా, ఎందుకు నేను ఇలా చేస్తున్నాను? నువ్వు ఆలోచించడం ద్వారా మూరడు ఎక్కువ అవుతుంది, తక్కువ కాదు. నువ్వు ఆలోచించడం ద్వారా మూరడు ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదు. అర్థమవుతుందా? బైబిల్ చెప్తున్న మాటలు అన్నీ. అప్పుడు అర్థం చేసుకుని తెలుసా, నేను సింహాన్ని అయితే మనకు ధైర్యం ఎలా అంటే నా మీద నమ్మకమే, నా మీద భరోసా, నా మీద విశ్వాసం ఉంచు, ధైర్యపడకు. ఇగో ధైర్యాన్ని ఇస్తున్నాను మాటల చేత. ఈ మాటలను గుర్తుంచుకో, ఎప్పటికీ మర్చిపోకు ఈ మాటలు. నీతిమంతుడు సింహం ఉండాలి, భయపడు. ధైర్యం చేయని వారికి ధైర్యం చెడిపోతుంది అంటావు, చెడిపోతుంది. దాన్ని ఇవ్వడానికి వెళ్ళాలనుకున్నాడు దేవుడు. ఇక్కడ వచ్చే మీ అందరి కోసము ఆరోగ్యంతో పాటు మీకు ఆరోగ్యంతో పాటు మీ జీవితాలతో పాటు దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఏదైతే కొద్దిగా ఉంటుందో అది ఇవ్వాలనుకున్నాడు ప్రతి వారం దేవుడు. అర్థమవుతుందా పిల్లలు? పిరికి వాళ్ళు ఉంటే ఏమవుతారో ఒకసారి ఆలోచించు. నీతిమంతుడు ఎలా ఉంటాడో సింహంలాగా ఆలోచించు. ఎదురు తిరుగుతాడు, భయపడడు సింహం. ఇందులో ఏమొస్తుంది తెలుసా? ఇలా ఉంటే ఏమొస్తుంది తెలుసా? దేవుడికి మహిమ వస్తుంది. ఎంత వచ్చినా కానీ అదరదు, బెదరదు. ఎంత వచ్చినా అదరడు, బెదరడు. బా, ఏందండి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇలా ఉంటారా? ఎంత జరిగాయండి, మనకేం జరిగాయండి? యేసుప్రభు మీద శిలువ మీద కొడుతున్నాడు, భయపడ్డాడు. కొరడాలతో వీపంతా పగిలిపోతుంది, దున్నిన భూమిలాగా అయిపోయింది. యేసుప్రభు వారి శరీరం, భయపడ్డాడా? ఆలోచన చేస్తాడా? గుద్దుతున్నాడు ఎంటకెళ్ళేవాడు, ఆలోచన చేస్తాడా? భయపడ్డాడా? అమ్మో కొడతారేమో, నేను పరిగెత్తాలని భయపడ్డాడా? వాడు వచ్చి తంతున్నాడు యేసుప్రభును, కొడుతున్నారని భయపడి వణికాడా? అర్థమవుతుందా? యేసుప్రభును కొరడాలతో కొడుతున్నారు, ఉమ్ముస్తున్నారు, గుద్దుతున్నారు, ఎన్ని చేస్తున్నారు. ఆ బరువైన సిలువనే వీపు పైన మోయిస్తూ 5 కిలోమీటర్లు మోయించారు. అయినా భయపడ్డాడు యేసుప్రభు, తెలుసా? అర్థమవుతుందా? ఇక్కడ మన జీవితం ముగిస్తే, ఇక్కడ కళ్ళు మూస్తే తెరిచేది యేసుప్రభుతో ఉండాలని ఆ జీవితం ఉండాలి మనకు. దేవుని విశ్వాసంతో నేను కడపాలనే జీవితం ఆలోచన ఉండాలి మనకు ఎప్పుడు. ఇక్కడ ఏమైతే వీళ్ళకేమైతే ఇది వద్దు, పిరికి లక్షణం ఇదంతా. బ్రతికిన్నాను రోజులు బ్రతుకుతాను, చచ్చిపోతే దేవునితో వెళ్ళిపోతాను అంతే. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభం అన్నాడు. అర్థమవుతుందా పిల్లలు? అంత కొడుతుంటే చివరికి చంపుతూనే వేసుకో భయపడలేదంటే ఆలోచించండి పిల్లలు. మనకేమైందని భయపడతాం చెప్పండి? ప్రతి చిన్నదానికి జ్వరం వచ్చిన భయమే, ఏదొచ్చిన భయమే, ఇక్కడ వచ్చిన భయమే, ఏదైనా భయం, ప్రతి దానికి భయమే. మీరే కాదు, నేను భయపడతాను. అప్పుడు నాకు వాక్యం గుర్తుకొస్తుంది. ప్రతి క్షణం కూడా నేను భయపడతాను, నాకు వాక్యం గుర్తుకొస్తుంది. ఇంకా నేను చెప్తున్నాను పిల్లలు, వాక్యం ఏం చెప్తుంది? శిష్యులను చూడండి, తలపైన ఇట్లా కత్తి పెడుతున్నా చంపుతారు పౌలు గారు అన్నప్పుడు కత్తి ముందుగా అనిపిస్తుంది. తలను నరికేయాల్సిన ప్లేస్లో తల పెట్టాడు. చంపుతున్నారు కదా, పారిపోదాం అనుకోలేదు పౌలు గారు, చంపండి అని పెట్టాడు. ఏమవుతుంది? అలాంటి పరిస్థితులు మనకేమన్నా ఏం లేదు. చిన్నవి, చిన్న దాంట్లోనే అలజడి, చిన్న దాంట్లోనే భయము, చిన్న దాంట్లోనే ఆలోచన. వద్దు, ఏదైనా దేవుని మీద ఎత్తము భారము, ఏదైనా దేవుని పైన ఆలోచన వేసి మనం ముందుకు వెళ్ళాలని ప్రాపర్టీ మనం చేస్తుంటారు. అందుకని ఆలోచించాలి. రెఫరెన్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎప్పటికి మర్చిపోవద్దు, రాసి పెట్టుకోండి. అర్థమవుతుందా? నేను ఊరికి ఆలోచిస్తే ఏమవుతుందో ఆలోచించు, నేను పిరికి ఉంటే ఏమవుతుందో ఆలోచించు, నేను ధైర్యంగా ఉంటే ఎలా ఉంటానో ఆలోచించు. ఇదన్నిట్లో ఏమొస్తుంది తెలుసా? దేవునికి మహిమ తేవాల్సింది ఇందులోనే మనం. అర్థమవుతుందా? దేవునికి ఎందులో మహిమ తీసుకురావాలి? మన క్రియలు, మన పనులు, మన ఆలోచన. అందుకనే ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు.
మన ధైర్యం చెడిపోతే ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆ ధైర్యం ఏం తెలుసా? మరణం అనే భయం వచ్చింది. ఇదిగో మరణంతో ప్రతి ఒక్కరు చావు అంటే భయపడతారు కదా. ఇదిగో చావు, చనిపోయిన మీకు మళ్ళీ జీవితాన్ని ఇస్తానని చెప్పడానికి వచ్చాడు. అర్థమవుతుందా? మీరు చావు భయపడుతున్నారు కదా, ఆ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మీకు జీవితం ఇస్తాను, ఇంకా మీరు భయపడకండి. అర్థమవుతుందా? మీరు భయపడకండి, అంతే. ఓకేనా? వాక్యాన్ని మన హృదయాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన కుటుంబంలో సంతోషం, సమాధానంతో ఈ మాటలు నిన్ను ఎంతగా బలపరుస్తాయి, నేను ఎంతగానో ఉజ్జింపు చేస్తాయి. దీంతో పాటు నీ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకో. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఏం వాక్యం విన్నా మళ్ళీ ఒకసారి నెమ్మది వేసుకో, మళ్ళీ ఒకసారి ఆలోచించు. అవును దేవా, నేను సింహం లాక్కుంటా, వాడు నా దగ్గరికి వచ్చాడు, నా ధైర్యాన్ని పాడు చేయడానికి వచ్చాడు, నేను ధైర్యంగా ఉంటా, వాడిని ఎదిరిస్తాను, నేను సింహం లాక్కుంటా, ఎదిరిస్తాను భయపడను, ఎదిరిస్తాను భయపడను, ఎదిరిస్తాను భయపడను. క్రైస్తవం లక్షణం, క్రైస్తవ లక్షణం. ఓకేనా? ప్రేమే సిలువపై కార్చెను రుధిరం